డిసెంబర్ ఈ నెలలో 11వ తేదీ నందిపేట మండల్ కౌల్పూర్ లో ఒక కన్యస్వామి అద్భుతమైన అఘోరులను పిలిపించి, అఘోరులు అంటే సాక్షాత్తు శివస్వరూపులు, వాళ్ళని హిమాలయాస్ నుంచి పిలిపించి అయ్యప్ప పడి పూజ, అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి పంచదేవత హోమాలు, మహాభిక్ష, అందరికీ స్వాములందరికీ వారికి ఉపయోగపడే ఒక చక్కటి వస్తువును కూడా కన్యస్వామి సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరేం చేయాలయ్యా? మీరేం చేయాలి? పడుకోవాలి, అక్కడికి రావాలి. పూజను మనం చేయకున్నా మనం ఆ ఫలాన్ని పొందవచ్చు. మన సనాతన హిందూ ధర్మంలో ఇప్పుడు కలిగోడు స్వాములు చేశారు, మనందరం ఎందుకు వచ్చాం? ఈ ఫలితాన్ని కలిగోడు స్వాముల కన్నా ఎక్కువ మనం పొందుతాం. ఎందుకు అంటే తెలుసా? మీరందరూ పర్యవేక్ష చూస్తూ ఉన్నారు, చూసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు పడతాయి. కన్ను రెప్ప వేయకుండా చూస్తున్నారు. వాళ్ళ టెన్షన్ ఏంది? 11 లోపల శుభ్రపత్రం చేస్తారా, మరి అందరూ అల్పారం చేస్తారా? ఆ చిత్తమే ఎక్కువ ఉంటుంది. మరి మీ చిత్తం అంతా కూడా ఏముంటది? కూడా సకాలంలో ఇచ్చేసి భిక్ష స్వీకరించి ఆయన ఇచ్చే ఒక పూజ, అద్భుతమైన పూజా సామాగ్రి, ఆ సామాగ్రిని స్వీకరించి మీకు నిత్యం పూజలో ఉపయోగపడే వస్తువులను ఇవ్వబోతున్నాడు. అయ్యప్పనే ఇస్తాడా, సుబ్రహ్మణ్య స్వామిని ఇస్తాడా, గణపతిని ఇస్తాడా, ఇంకా ఏమి ఇస్తాడో నాకు తెలియదు. కానీ ఒక పూజ సంబంధమైనటువంటి చక్కటి విలువైన వస్తువునే ఇవ్వబోతున్నాడు. అందరు కూడా